ప్రతి ఏటా జూలై నెల చివర్లో లేదా ఆగస్టు 1న కల్వకుర్తి మోటార్లకు స్విచ్ ఆన్ చేసి వానాకాలం పంటలకు నీరొస్తుందన్నారు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఈసారి కూడా ఇదే విధంగా అమలవుతుందని రైతులు సందేహపడాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగానే కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోయాలంటూ మాజీ మంత్రి హరీష్ రావు పదే పదే మాట్లాడడం వెనుక ప్రజలను తప్పుదోవ పట్టించే కుట్ర ఉందని ఆక్షేపించారు. కల్వకుర్తి లిఫ్టు ఎప్పుడు ఆన్ చేయాలో తమకు తెలుసునని పేర్కొన్నారు. ఈ మేరకు మంత్రి ఆదివారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. గతేడాది జూలై 27న స్విచ్ ఆన్ చేశారు. ఈ నెల 11న జరిగే స్టేట్ లెవెల్ కమిటీ ఫర్ ఇంటిగ్రేషన్ వాటర్ ప్లానింగ్ అండ్ మేనేజ్మెంట్ సమావేశంలో తీసుకునే నిర్ణయాల ఆధారంగా అన్ని సాగునీటి ప్రాజెక్టులు ఆయాకట్టలకు ప్రణాళిక సిద్ధమవుతోంది. రైతుల అవసరాలు, నీటి నిల్వల ఆధారంగా సాగునీటి ప్రాజెక్టు నీటిని ఎప్పుడు విడుదల చేయాలి, ఎంత ఆయకట్టకు సాగునీరు అందించాలి, ఎంత సమర్థవంతంగా నీటిని వాడుకోవాలి అన్న అంశాలపై ప్రభుత్వం తగిన సమయంలో నిర్ణయం తీసుకుంటుంది. కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటి విడుదలపై హరీష్ రావు కల్లబొల్లి మాటలు నమ్మాల్సిన అవసరం మాకు లేదు. గతంలో మేడిగడ్డ నుంచి అన్నారం, సుందిల్లా, ఎల్లంపల్లికి లిఫ్ట్ చేసిన 160 టీఎంసీలలో దాదాపు 57 టీఎంసీల నీళ్లు మళ్లీ గేట్లు ఎత్తి సముద్రంలోకి వదిలి ప్రజాధనాన్ని వృధా చేసిన విషయం మర్చిపోయారా? కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్ చేసిన ప్రకారం మేడిగడ్డ దగ్గర కన్నెపల్లి పంప్ హౌస్ నుంచి నీటిని లిఫ్ట్ చేసి అన్నారం, అక్కడి నుండి సుందీళ్లకు నీటిని ఎత్తిపోయాలి. ఆ 3 బ్యారేజీలు తప్పుడు సాంకేతిక పరిజ్ఞానం, ఆకృతితో గత ప్రభుత్వం నిర్మించింది. ఈ బ్యారేజీలు ప్రమాదకరంగా ఉన్నాయని ఎన్టీఏసీఏ హెచ్చరించింది. భారత రాష్ట్ర సమితి అసమర్థత, నిర్లక్ష్యంతో మేడిగడ్డ కుంగిపోయింది. అన్నారం, సుందిల్లా ప్రమాదకరంగా మారాయి. ఎన్డీఏసీఏ సలహాలు, సూచనల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టులపై తగిన నిర్ణయం తీసుకుంటుంది. కృష్ణా జలాలు ఏపీ అక్రమంగా తరలించడం వెనుక నాటి భారత రాష్ట్ర సమితి ప్రభుత్వ కుట్ర బయటపడింది. పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచడం, రాయలసీమ ఎత్తిపోతల ద్వారా నీటిని ఏపీ మళ్లించుకునే కుట్రలకు భారత రాష్ట్ర సమితి చాటుగా సహకరించింది. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాతి. దేశ చరిత్రలో ఒకే ఏడాది 283 లక్షల టన్నుల ధాన్యం సాధించిన రికార్డు మా సర్కారుది. ఇప్పటికైనా హరీష్ రావు అబద్ధాలు మాట్లాడడం మానుకోవాలి అని ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.